పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గాంధీ భవన్లో పీసీసీ కమిటీతో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక సమర్పించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలపై వేధింపులు కొనసాగుతున్నాయని, అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే సమాచారం అందుతోందని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిటీకి సమర్పించారు. అనంతరం పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 72,000 అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇస్తోందని వివరించారు. బండి సంజయ్పై విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు ఇళ్లను నిర్మించేందుకు కట్టుబడి ఉందని, బీజేపీ ఇస్తున్న 5 కిలోల బియ్యం కేవలం 54 లక్షల కార్డులకు మాత్రమే పరిమితమని, తెలంగాణలో 30 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కార్ భరించాలి. పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద, అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది. పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పిఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. ఇద్దరు మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు, మన డెలిగేషన్ ఇద్దరు కలిసిరు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికైనా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ఒక రూపాయి చెందినటువంటి ఇల్లు చూపిస్తావని బీజేపీకి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇయ్యలేదు. ఈ రోజు వచ్చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అందులో ఇంకొకటి, మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కార్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అంటే 2 భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా, భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. పేరు గురించి పాకులాడేది లేదు, రాజకీయాలు చేసేటటువంటి అంశమే కాదు సార్. ఎండ్ ఆఫ్ ద డే అందరూ తెలంగాణ ప్రజలకి సంక్షేమాలు అందించనీకే మీరైనా మేమైనా కూడా కలిసి